అందరికీ నమస్కారం. చాలా రోజులు అయిపోయింది మీ అందరినీ చూసి. మీకు తెలుసు ప్రెస్ మీట్లకి ఎక్కువ రావట్లేదని. అది ఎందుకో కూడా చెప్తాను. ఇవాళ రావడానికి రీజన్ క్రిష్ అండ్ రాజీవ్. ఆనెస్ట్గా చెప్పాలంటే బికాజ్ ఆఫ్ ద పీపుల్, బికాజ్ ద జెంటిల్మెన్ దే ఆర్. విక్రమ్ నేను అప్పుడు కలవలేదు. దో జనరేషన్స్గా వాళ్ళ నాన్నగారే కాదు, వాళ్ళ తాతగారు కూడా మాకు బాగా క్లోజ్, శివాజీ గారు. So our relationship, I was excited to meet him, and then finally I met him and I had a thorough good journey with him. Chaitanya, first of all, I should congratulate you on Maisabha. I'm just amazed. అప్పుడు సినిమా చూసినప్పుడు మైసభ చూసినప్పుడు నువ్వని నాకు తెలియదు, అసలు నాకు అర్థం కాలేదు ఎవరని. తర్వాత కలిసినప్పుడు గుర్తుపట్టలేదు. సినిమాలో అసలు మన ఇద్దరికి కాంబినేషన్ కూడా లేదు కాబట్టి we didn't meet, I think, in the film at all. Oh, we met in the film? Oh, shot together, okay. Okay. సో స్వీటీ మామూలుగా అందరికీ తెలుసు, షీఈ్ వెరీ స్వీట్ అని. బట్ ఈ సినిమా ఘాటీలో మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. సినిమా ఘాటు సినిమా, అది ఘాటీలో తీసిన సినిమా. అండ్ లైవ్ లొకేషన్స్లో తీసి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే లిటరల్గా ఒకసారి అయితే బురదలో ఇరుక్కుపోయింది కారు కంప్లీట్గా. వెనక ముందు కార్లు లేవు. ఎక్కడో రిమోట్ ప్లేస్లో దాదాపు 45 minutes to 50 minutes ఆ రోడ్డు మీద నుంచుని పోయాం. రీల్ తీసుంటే బాగుండేది, చాలా బాగుండేది అందరూ చూడడానికి. సో అటువంటి లొకేషన్స్లో చేసాం. ఏది చేసినా చేయకపోయినా కృష్ణ నాకు బాగా తిండి పెట్టాడు. సినిమా అంతా తింటూనే ఉంటాను. అక్కడ మటన్ పెట్టారు, అద్భుతమైన మటన్ తిన్నాం. సో బేసిక్లీ జర్నీ మొత్తం ఎంజాయ్ చేశాం. సో ఇందాక అన్నది ఐ జస్ట్ వాంటెడ్ టు కంటిన్యూ దట్. ఎందుకు రావట్లేదు అంటే, ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ప్రతి సినిమాకి వచ్చిన సినిమాకి బాగున్నా బాగపోయినా చాలా బాగుందని చెప్పాలి. సో అదొకటి బోర్ కొట్టేసింది నాకు చెప్పి. అందుకని ఈ పర్టికులర్ సినిమాకి రావాల్సిందే, వచ్చి చెప్పాల్సిందే, వాళ్ళ కోసమైనా చెప్పాలని చెప్పి వచ్చాను. సో నా క్యారెక్టర్ వరకు ఇందాక నువ్వు చెప్పింది, ఐ హ్యావ్ టు కరెక్ట్ యూ అమ్మా. ఐఎమ్ నాట్ జస్ట్ ఎ విలన్, ఐఎమ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఐఎమ్ ఎ పోలీస్, బట్ గుడ్ పోలీసా బ్యాడ్ పోలీసా, గుడ్ బ్యాడ్ రెండు కలిపా. ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు, అదర్ క్యారెక్టర్స్కి తెలియదు, ఆడియన్స్కి కూడా తెలియదు. సో అట్లా ప్లే చేసిన డ్రామా, క్రిష్ చేసిన డ్రామా అటువంటిది. సో క్రిష్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఎప్పుడు కలిసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాం కలిసి ఎప్పుడు చేస్తామని. ఫైనల్గా ఈ సినిమా మెటీరియలైజ్ అయింది. సో ఐ రియలీ ఎంజాయిడ్ ద వర్క్ అండ్ స్వీటీ ఈజ్ అమేజింగ్ ఆల్వేస్ యాజ్ యూజువల్. అండ్ రాజీవ్కి వస్తే విక్రమ్ చాలా మంచి మాట అన్నాడు, ఎథికల్ ప్రొడ్యూసర్ అని. వాళ్ళు ఎక్కడా కనపట్లేదు ఈ రోజుల్లో, అది ఒట్టి రాజీవ్లో కనపడింది నాకు కూడా. ఐ మీన్ ఐ క్యాన్ పాయింట్ అవుట్ వన్ పర్సన్, దెర్ ఆర్ 2 or 3 అంతవరకే. మిగతా అన్నీ యు నో హౌ ఇట్ ఈస్. సో తనతో చేయటం అనేది అంత ప్లెజర్. అంటే మాట ఇక్కడే కాదు, ఎక్కడైనా ఎవరిని అడిగినా అదే చెప్తారు రాజీవ్ గురించి. సో దట్ ఈస్ వాట్ హీ ఈస్. అంతకంటే ఎక్కువ చెప్తే ఓవర్ యాక్షన్ అవుతుంది, చెప్పను. అండ్ అగైన్ క్రిష్కి వస్తే చాలా కష్టం అనుకున్నాను నేను. తను డైరెక్షన్లో సినిమా చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇట్ వాజ్ ఈజియెస్ట్, స్మూదెస్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. The whole thing was very friendly and a lot of fun. We enjoyed the journey of the film. నా క్యారెక్టర్ ఎక్కువ మంది క్యారెక్టర్స్ కనెక్ట్ లేదు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని బేసు, దాని ఫీల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అమేజింగ్ అనేదే నా ఫీలింగ్. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ద రిలీజ్ రియాక్షన్ అండ్ ఎవ్రీథింగ్. లెట్స్ ఆల్ లుక్ ఫార్వర్డ్ అండ్ విషెస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు గారు. అండ్ వి ఆల్ నో, అంటే పోలీస్ ఇప్పుడు ఇందులో గుడ్డా బ్యాడా అన్నది కూడా మేము తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే జగపతి బాబు గారు క్యాన్ బీ అండ్ క్యాన్ డూ ఎనీథింగ్. హీ ఈజ్ సచ్ అ వర్సటైల్ గిఫ్ట్ టు అవర్ ఇండియన్ సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ, సార్.